హాయ్ ఫ్రెండ్స్, నేను మీ భాస్కర్ మేకల. సో మొత్తానికి డే 2 ఓటింగ్ ఎలా ఉంది ఏంటి అండ్ చాలా ఇంట్రెస్టింగ్ గా మారబోతుంది. అండ్ కళ్యాణ్ ఓటింగ్ ప్రభంజనం అంతా ఇంత లేదు. అండ్ ఖచ్చితంగా కళ్యాణ్ ఓటింగ్ కి తనుజ ఓటింగ్ ఏమన్నా కలిసిందా అంటే కొంతవరకు విన్నర్ కి క్వాలిటీస్ ఉన్న వాళ్ళకి అండ్ విన్నర్ ఓటింగ్ పడుతున్న వాళ్ళకి వాళ్ళు లేరు అని అంటే వాళ్ళ కింద వాళ్ళకి పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. అలాగా కళ్యాణ్ పడే ఛాన్సెస్ ఎక్కువగా ఉంది. చూద్దాం ఎవరు ఏ పొజిషన్ లో ఉన్నారు, ఎవరు ఎలిమినేషన్ జోన్ కి దగ్గరగా ఉన్నారు. అండ్ ఫ్యామిలీ వీక్ అప్డేట్స్ ఏంటి, ఫ్యామిలీ వీక్ లో మీకు ఏమనిపించింది? నాకు అనిపించింది, నేను జెన్యున్ గా చెప్తాను. సో అంతకంటే ముందు వీడియోకి ప్లీజ్ ఒక లైక్ వేసుకుని ఎండ్ వరకు చూసే ప్రయత్నం చేయండి. అలాగే హైప్ అనే బటన్ వచ్చింది, దాని మీద కూడా క్లిక్ చేయండి. వీడియో మధ్యలో ఎక్కడైనా నచ్చింది అనుకోండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకా ఫ్యామిలీ వీక్ గురించి మాట్లాడాలంటే నాకు తెలిసి ఈ సీజన్ లో వచ్చినన్ని హింట్లు, ఈ సీజన్ లో వచ్చినన్ని ఛాన్సులు ఏ సీజన్ లో కూడా రాలేదు. ఏ కంటెస్టెంట్స్ కూడా ఇంతలాగా హింట్స్, ఇంతలాగా హెల్ప్ అయ్యే సిచ్యువేషన్స్ ఎక్కడా రాలే. కానీ ఈ సీజన్ లో ప్రతిసారి ప్రతి వీక్ ఏదో విధంగా వీళ్ళకి హింట్స్ వస్తూనే ఉన్నాయి. అయినా సీజన్ ని హిట్ చేసేదానికంటే ఫట్టు చేసే పనిలోనే ఎక్కువగా ఉన్నారు. మీరు జెన్యున్ గా చెప్పండి, ఈ సీజన్ హిట్ ఆర్ ఫట్? మీరు క్లియర్ గా కామెంట్ చేయండి. నాకు అనిపించింది నేను చెప్తాను. కానీ మీకు ఈ సీజన్ లో బిగ్ బాస్ ఏదో చెయ్యాలనుకొని ఇంకేదో చేస్తున్నాడు, ఆడియన్స్ కి ఇరిటేషన్ చేస్తున్నాడు. ఫ్యామిలీ వీక్ లో ఈ టైం లిమిట్ గురించి ఎందుకు లొల్లి? సో మీరు ఆల్మోస్ట్ ఏది చేసినా కూడా ఆల్రెడీ ఫ్రైడే వరకు ఖచ్చితంగా ఈ ఫ్యామిలీస్ అనేది కంటిన్యూషన్ నడిపిస్తూనే ఉంటారు. సో అది క్లియర్ గా మీకు అర్థమైన విషయమే, అందరికి తెలిసిన విషయం. దానికి టైం లిమిట్స్ పెట్టి ఈ టైం ఒకరు త్యాగాలు చేయాలి, ఇది అది అని ఎందుకు ఈ రచ్చంతా చేసుకోవడం? ఉన్నదాన్ని చాలా మూవ్ ఆన్ గా సైలెంట్ గా వెళ్ళిపోతే బాగుంటది కదా. అనవసరమైన విషయాల్ని తీసుకొచ్చి సీజన్ లో అవసరం లేని దగ్గర ఇరికిచ్చినట్టుగా అనిపించట్లేదు మీకు? ప్రతిది కూడా టాస్క్ అవని ఇంకేదన్నా అవని ప్రతి సిచ్యువేషన్ వచ్చేసరికి అలాగే చేస్తున్నాడు బిగ్ బాస్. ఈ సీజన్ మెయిన్ కాన్సెప్ట్ ఇప్పుడు ఏదో కొత్తదనం చూపించాలనుకొని, ఏదో ఆడియన్స్ ని మెస్మరైజ్ చేయాలనుకొని లాస్ట్ కు ఆడియన్స్ మెస్మరైజ్ కాదు, మెంటల్ ఎప్పించే పరిస్థితికి తీసుకొస్తున్నాడు. సో చాలా మంచి మంచి టాస్క్లు కానీ మంచి మంచి సిచ్యువేషన్స్ వచ్చినప్పుడు కూడా వీళ్ళు బిస్కెట్ చేస్తున్నారు, కాదనట్లే. ఆ దాని మీద యాక్షన్ తీసుకోవాలి. కానీ కొత్తగా మనకేదో రుద్దాలని, కొత్తగా ఏదో ట్రై చేయాలని చూపించేసి దాన్ని పెంట చేస్తున్నాడు బిగ్ బాస్ కూడా. మరి బిగ్ బాస్ కే ఇంట్రెస్ట్ లేనట్టుంది, మొత్తానికి సీజన్ ని పడుకోబెడదామని రెడీగా ఉన్నట్టుంది. లాస్ట్ మూమెంట్ వచ్చినప్పుడు కూడా ఇప్పుడు కొత్తదనం అవసరం లేదు అని ఆడియన్స్ క్లియర్ గా అర్థం అవుతుంది. అయినా కూడా మళ్ళీ ఏదో తీసుకొచ్చి ఇరికిచ్చేసి టైం లిమిట్ అని చెప్పి ఫ్యామిలీ వీక్ అని, ఏదో ఫ్యామిలీ వీక్ ఉంటే ఎంత ఎమోషనల్ గా ఉంటది, వాళ్ళకి వర్కౌట్ అవ్వదు. ఏది పెద్దగా ఇంపాక్ట్ చూపించేంత ఎమోషనల్ గా వాళ్ళ బాండింగ్స్, వాళ్ళ సిచ్యువేషన్స్ ని ఎమోషనల్ వర్కౌట్ అయితే తప్పితే ఇంకా వేరే ఏది వర్కౌట్ అవ్వదు. సో అలాంటిది కొంతమందికి ఇప్పుడు కళ్యాణ్ ఉన్నాడు, కళ్యాణ్ వేరే వాళ్ళ కోసం టైం త్యాగం చేయడానికి రెడీగా ఉన్నాడు, టైం ఇవ్వడానికి. ఇటు మన ఎవరికి సుమన్ శెట్టిగా అయినా కానీ, ఇమాన్యుయల్ కానీ, ఎవరికైనా సంజన గారికైనా ఇలా టైం పెద్దగా పట్టించుకోకుండా నేను నా ఫ్యామిలీతో ఆయనకు అంత పెద్ద అటాచ్మెంట్ లేకున్నా కూడా ముందుకెళ్తూ ఉన్నారు. ఇలాంటి సిచ్యువేషన్స్ ఇవన్నీ అవసరం లేదు అనేది నాకు పర్సనల్ గా అనిపించింది. ఈ టైం లిమిట్స్, ఈ తోలు ఏదో మనకు చూపించినట్టు. ఇప్పుడు 10 నిమిషాలు ఉంటే ఆ 10 నిమిషాలు మనకే చూపిస్తాడా? అది కట్ చేస్తాడు కదా. ఆయన ఎప్పుడు టైం వేస్తే అప్పుడే కదా. అది జనాలకి ఎందుకు ఇంకా మరి అర్థం కాకుండా పోతుంది. సో మీరు అది ఆలోచించాలి. సో టాప్ పొజిషన్ వచ్చారు, ఓటింగ్ ఆర్డర్ లో టాప్ పొజిషన్ వచ్చారుగా మాత్రం కళ్యాణ్ ఉన్నాడు. కళ్యాణ్ చాలా అంటే చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. అండ్ 34% తోటి మనోడి ప్రభంజనం సృష్టిస్తున్నాడు. తనుజ ఉంటే ఎలాగా ఓటింగ్ అనేది పడుతూ ఉందో, సో ఇప్పుడు కళ్యాణ్ ఆ సిచ్యువేషన్ ని, ఆ పొజిషన్ ని ఆక్యుపై చేసుకుని మనోడైతే ముందుకు దూసుకుపోతున్నాడు. 34% దగ్గర స్టిక్ అయి ఉన్నాడు. ఇది తగ్గదరా నాకు, మనం ఏంట్రా అన్న రేంజ్ లో చూపిస్తున్నాడు. సో అది చాలా అంటే చాలా మంచి ఓటింగ్ పడుతుంది. 34% చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. నిన్నంతా చూసుకున్న అదే ఓటింగ్, ఈ రోజు మార్నింగ్ వరకు వచ్చినా కూడా అదే ఓటింగ్ నడుస్తూ ఉంది. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి ఇమాన్యుయల్ ఉన్నాడు. సో ఇమాన్యుయల్ చాలా అంటే చాలా మంచి ఓటింగ్ పడుతుంది. ఎవరైనా ఫస్ట్ ఎన్ని వారాలు నామినేషన్ లో లేకుండా డైరెక్ట్ గా నామినేషన్ లోకి వస్తే ఏమైతుంది, ఎలిమినేట్ అవుతారు. కానీ ఇమాన్యుయల్ మాత్రం ఓటింగ్ చాలా మంచిగానే స్టేబుల్ గానే పడుతుంది.
అండ్ నిన్న చూసుకుంటే నిన్న ఈవినింగ్ ఓటింగ్ క్లోజింగ్ ఓటింగ్ చూసుకుంటే మాత్రం 20 ఉంది. ఇప్పుడు చూసుకుంటే ఇమాన్యుయల్ కు అండ్ సెకండ్ డే వచ్చేసరికి 22% ఓటింగ్ అనేది పడుతూ ఉంది. చాలా మంచి ఓటింగ్, చాలా క్లారిటీ ఉన్న ఓటింగ్ పడుతుంది. ఆయన ఫ్యాన్స్ మంచిగా యాక్టివ్ గా ఉన్నారు. ఈ క్రెడిట్ అంతా మన సోషల్ మీడియా వాళ్ళకి ఇవ్వాలి అండ్ యూట్యూబ్ రివ్యూవర్స్ కి ఇవ్వాలి. ఎందుకురా వాళ్ళకు అని అనుకుంటున్నారు కదా. ప్రతిసారి ఏ సిచ్యువేషన్, ఏ కాంట్రవర్సీ ఏదైనా కూడా ఇమాన్యుయల్ పేరు అనేది ఓటింగ్ పోల్స్ అనేది పెట్టి, పబ్లిక్ పోల్స్ అనేది పెట్టి ఇలాంటి అన్ని జనాలకు తీసుకెళ్లడం వల్ల ఆయన ఫ్యాన్స్ కూడా యాక్టివ్ గా ఉన్నారు. ప్రీవియస్ గా ఏ సీజన్ లో కూడా ఈ సిచ్యువేషన్ ని ఎవరు కూడా ఇప్పుడు నామినేషన్ లో లేకుండా వాళ్ళని పబ్లిక్ పోల్ లో పెట్టి రచ్చ చేసేంత ఏడ లేదు. కానీ ఈసారి ప్రతిసారి కూడా ఇమాన్యుయల్ తనుజ, ఇమాన్యుయల్ కళ్యాణ్, కళ్యాణ్ ఇమాన్యుయల్ తనుజ, ఇలా ముగ్గురు ఇదే కంటిన్యూషన్ ర్యాప్ నడుస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఆడియన్స్ యాక్టివ్ గా ఉంటారు కదా. సో అది బాగా వర్కౌట్ అయింది. సో ఇమాన్యుయల్ కి 22% తోటి సెకండ్ పొజిషన్ లో ఉన్నాడు. నిన్నటికి ఇప్పటికి చూసుకుంటే ఒక 2% ఓటింగ్ పైకి వెళ్ళింది. ఒకవేళ వీళ్ళ మమ్మీ గాని వస్తే ఆ ఎపిసోడ్ తర్వాత మనోడు బద్దలు కూడా వేస్తాడా, రికార్డులు బద్దలు కూడా వేస్తాడా అన్నట్టుగా ఉంటది మళ్ళా. సో తర్వాత పొజిషన్ వచ్చేసరికి భరణి గారు ఉన్నారు. సో భరణి గారికి చాలా అంటే చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతోంది అండ్ ఊహించిన దానికంటే ఎక్కువ ఓటింగ్ అనేది పడుతుంది. ఈయనకు చాలా స్టేబుల్ గా 18% ఓటింగ్ పడుతుంది. అంటే ఆల్మోస్ట్ ఇమాన్యుయల్ కి మనోడికి 4% డిఫరెన్స్ ఉంది. నిన్న చూసుకుంటే 2% ఉండే, ఈ రోజు ఇమాన్యుయల్ కి బాగా వర్కౌట్ అయ్యి ఆయన ఓటింగ్ పెరిగింది. సో భరణి గారికి స్టేబుల్ ఓటింగ్ అనేది 18% పడుతుంది. థర్డ్ పొజిషన్ లో ఉన్నాడు. అండ్ సుమన్ శెట్టి ఓటింగ్ పడుతుంది అండ్ మన ఎవరు తనుజ ఓటింగ్ కూడా కొంతవరకు షేర్ అయ్యే ఛాన్సెస్ హైలీగా కనిపిస్తుంది. బట్ అంతా అని చెప్పలేము, ఎంతో కొంత షేర్ అవుతుంది భరణికి మాత్రం ఖచ్చితంగా. ఈయన 18% తోటి చాలా స్టేబుల్ ఓటింగ్ అనేది పడుతుంది. అండ్ తర్వాత పొజిషన్ వచ్చేసరికి దివ్య ఉంది. సో దివ్య నిఖిత 10% ఓటింగ్ తోటి 4th పొజిషన్ లో ఉంది. ఈమెకు కూడా చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది. ఎవరైతే తనుజ ఫ్యాన్స్ ఉన్నారో, ఆపరేషన్ దివ్య అనుకున్నారో, ఏదనుకున్నారో, ఏం చేసినా కూడా సో మొత్తానికి సద్దు మణిగిపోయారా, పెద్దగా ఇంపాక్ట్ చూపించట్లేదు దివ్య మీద. సో అది ఖచ్చితంగా ఇది ఫ్యామిలీ వీక్ అవడం వల్ల ఇంపాక్ట్ అనేది చూపించలేదేమో అనే నాకు ఫీలింగ్, నాకు అనిపించింది. సో నిన్నటికి ఇప్పటికి పెద్ద డిఫరెన్స్ ఏమీ లేదు. ఈమెకు చాలా స్టేబుల్ గా 10% ఓటింగ్ పడుతుంది. చాలా 10% చాలా క్లియర్ కట్ ఓటింగ్ అనేది పడుతుంది. ఇలా అరే మనకు తగ్గుతుందేమో పెరుగుతుందేమో అని కాదు, చాలా స్టేబుల్ ఓటింగ్ పడుతుంది దివ్యకి. ఇది చాలా మంది యాక్సెప్ట్ చేయలేరు, బట్ ఇది నిజం, ఇదే ఫ్యాక్ట్ కూడా. సో 10% ఓటింగ్ తోటి 4th పొజిషన్ లో ఉంటే అండ్ 5th పొజిషన్ వచ్చేసరికి డెమోన్ పవన్ ఉన్నాడు. సో డెమోన్ పవన్ కి నిన్నటికి ఇప్పటికి 1% ఓటింగ్ తగ్గింది అండ్ ఇమాన్యుయల్ కి ఓటింగ్ పెరగడం వల్ల ఈయన యాస్టీస్ గా ఓటింగ్ తగ్గింది. ఈయనకు సంజనకి చాలా క్లారిటీ ఓటింగ్ పడుతుంది. సంజనకి అండ్ ఓటింగ్ చాలా ఇంప్రూవ్ అవ్వాలి. సంజన ఈ ఫ్యామిలీ ఎపిసోడ్ వాళ్ళ పిల్లలు వాళ్ళ హస్బెండ్ వచ్చినాక ఎక్స్ట్రీమ్ లెవెల్ ఉండబోతుంది. ఖచ్చితంగా ఆ ఎమోషన్ అనేది చాలా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది. సో గుర్తుపెట్టుకుంటే చాలా వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ ఉంది అనమాట. సో డెమోన్ కి నిన్న 9% పడితే ఇప్పుడు 8% తోటి 5th పొజిషన్ లో ఉన్నాడు. డేంజరస్ పొజిషనే. దివ్యాకు కూడా డేంజరస్ పొజిషనే ఉంది అండ్ పవన్ కూడా, డెమోన్ పవన్ కూడా 8% ఓటింగ్ తోటి ఈయన 5th పొజిషన్ లో ఉంటే, బాటమ్ లో అండ్ 6th పొజిషన్ లో ఉంది సంజన అండ్ ఆమెకు కూడా 8% ఓటింగ్ పడుతుంది. సో ఫ్యామిలీస్ వచ్చాక ఈ రోజు డెమోన్ పవన్ వాళ్ళ ఫ్యామిలీ రాబోతుంది అండ్ ఇమాన్యుయల్ ఫ్యామిలీ వస్తాదేమో అనిపిస్తుంది నాకైతే, బట్ మరి చూడాలి. అండ్ సంజనకి 8% ఓటింగ్, నిన్నటికి ఇప్పటికి ఒక 1% తగ్గింది అండ్ వెరీ డేంజరస్ పొజిషన్ లో ఉంది సంజన, డెమోన్. అండ్ కొంతవరకు డేంజర్ పొజిషన్ అని కొంతవరకు కాదు, ఈమె కూడా డేంజర్ జోన్ లోనే ఉంది దివ్య. సో ఖచ్చితంగా మీకు నచ్చిన కంటెస్టెంట్ కి ఓట్లు వేసుకోండి. ఈ లొల్లిలు పెట్టుకునే దానికంటే ఎక్కువగా మీరు ఓట్లు వేసుకొని ఆ తర్వాత ఏదైనా చేయొచ్చు, మీరు ఏదైనా నడిపించవచ్చు. మీ వాళ్ళు ఉన్నాక ఎట్లా నడిచినా నడుస్తుంది. సో ఖచ్చితంగా ఆలోచించుకొని మీకు నచ్చిన కంటెస్టెంట్ ఓట్ వేసుకోండి, ఇంకా అంతకుమించి ఏం లేదు. సో సెకండ్ డే ఆఫ్ ఓటింగ్స్, ఓపెనింగ్ ఓటింగ్ ఇలా ఉంది అని అంటే క్లోజింగ్ ఓటింగ్ లో ఏమన్నా చేంజెస్ జరుగుతాయేమో మరి చూడాలి. సో ఖచ్చితంగా ఈ వీడియో మీకు నచ్చిందని కూడా నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయాలని మర్చిపోద్దు అండ్ గుడ్ లక్.